అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం ఉత్సవ్ పేరిట కేరళ పడవ పోటీలను తలదన్నేలా కోనసీమలో సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ డ్రాగన్ పడవ పోటీలు, ఈత పోటీలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నేతృత్వంలో ఏపీ టూరిజం శాఖ సహకారంతో అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోనసీమ పచ్చదనాల అందాలకు నెలవు. ఇక్కడ ఎటు చూసినా పచ్చని కొబ్బరి చెట్లు, పారే సెలయేర్లు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ ప్రాంతానికి ఎవరైనా కొత్తవారు వస్తే ఇక్కడి ప్రకృతి అందాలను చూసి ముగ్ధులు అవ్వాల్సిందే. అటువంటి కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఏటా జనవరి నెలలో వచ్చే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు వేరువేరు ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఉండేవారు సంక్రాంతికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అటువంటి కోనసీమ ప్రాంతంలో కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో సంక్రాంతికి ముందు సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ పడవల పందాలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కేరళ నుండి పడవలను, పోటీదారులను, స్విమ్మర్స్ ను రప్పించి ఘనంగా కార్యక్రమం నిర్వహించడంతో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వచ్చి కేరళ తరహా పడవ పోటీలను వీక్షించడంతో మీడియా సహకారంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా నిధులు కేటాయించి భారీ ఎత్తున సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు ఆత్రేయపురం ఉత్సవం పేరిట జనవరి 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఛానల్స్ కొంచెం చూసుకోండి, మధ్యలోకి రావద్దు దరి ఉంచి. సినిమా కదండి, ఇవాళ ట్రైలర్ కట్స్ మాత్రమే జరుగుతాయి. రేపు కదా సినిమా ఉంటది, రేపు ఫైనల్ ఉంటుంది. సంక్రాంతి పండుగ సినిమాను మనం ఇవాళ ఇక్కడ చూడబోతున్నాం. బాబు కోనసీమ వాళ్ళు ముందున్నారయ్యా, కోనసీమ టీం కనీసం కెప్టెన్ అయినా వెళ్ళండి. కోనసీమ అని గుంటూరు రిపోర్ట్ చేయండి అమ్మా. అంటే ప్రగతి ఇంకొక పాయింట్ ఏంటంటే రేపు పిల్లలందరికీ మా కుర్రాళ్ళు కోనసీమ, కాసరగోడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్యామ్ గారు, ఏదైనా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో ఆ కాంపిటీషన్ లో విన్ అయిన వాళ్ళని సత్కరించేటువంటి ట్రోఫీసే కదా వాళ్ళకి జీవితాంతం చూసి ఆనందపడేటువంటి చిహ్నాలు. నువ్వు నిన్న ఎన్ని ప్రైజ్లు ఇచ్చారు అనుకుంటున్నావు చెప్పు. నిన్న ఈతల పోటీలు పెట్టారు కదా, ఉత్సాహం చెప్పు. 30. ఇంకా ఛాయిస్ ఇస్తున్నాను, ఆలోచించు. 50. నేర్చుకుని నగ్గుతారని కాదు, వాళ్ళు నేర్చుకుని సార్ మీద ఉండే అభిమానంతో మరి ఈ పోటీల్లో పాల్గొబోతున్నారు వాళ్ళు. ఇంకో డౌట్ కూడా ఉందండి, చెప్పమ్మా. మన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ టీం రెడీగా ఉంది. మన ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవం సిద్ధంగా ఉంది మరొకసారి చరిత్ర సృష్టించడానికి. మనకి కేరళ నుంచి వచ్చిందా, కేరళకి ఏ మాత్రం తీసుకోకుండా 40 ఉంటాయి. ఈ రోజున ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా కనుమరుగైపోతే కేవలం ఈ సంక్రాంతి పండగ వేస్ట్ చేసుకుని మళ్ళీ ఈ ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా మనం ఈ కోనసీమలో మాత్రమే చూస్తూ ఉంటాం. దానికి నిదర్శనం ఈరోజు ఎక్కడ కూడా టోల్ గేట్ల దగ్గర సుమారు హైదరాబాద్ నుంచి వచ్చే కార్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్లు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేవాడు కూడా తండోపతండాలుగా వస్తా ఉన్నారు. ఈ రోజున 3 రోజుల ముందే ఈ సంక్రాంతికి ఒక విశిష్టత ఉంది. మన శనివారం, ఆదివారం సెలవు, కేవలం సోమవారం, మంగళవారం సెలవు పెడితే సుమారు 9 రోజులు వరుసగా 14, 15, 16 సెలవు, తర్వాత మళ్ళీ శని, ఆదివారం సుమారు 9 రోజులు సెలవు రావడంతో మరి అందరూ కూడా ఈ రోజున అందరూ వచ్చేసారు. చాలా సంతోషం. మరి సంక్రాంతి సంబరాలు 3 రోజులుగా సంక్రాంతి ముందుగా మరి ఆత్రేయపురంలో జరుపుకోవడం, ఆత్రేయపురోత్సవం పేరు మీదుగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ కూడా ఏర్పాటు చేసుకోవడం, చక్కటి కార్యక్రమాలు, ఈత పోటీలు, డ్రాగన్ పడవల పోటీలు జాతీయ స్థాయిలో, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, దానికి తోడుగా లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్,
ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా డ్వాక్రా ఉత్పత్తుల యొక్క ప్రదర్శన, అనేక వినూత్నమైన ఇప్పుడు డ్రోన్ షోల, వాటర్ ఫౌంటైన్ల, వాటర్ బోట్ ప్లేల,